అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మోమోస్ ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక చేసిన వెల్లుల్లిపాయ అండ్ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మిక్స్ చేయండి. తర్వాత కట్ చేసిన మిరపకాయ, క్యాబేజీ, క్యారెట్ వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. అన్ని వేసుకొని మిక్స్ చేశాక తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేయండి. క్యారెట్ అండ్ క్యాబేజీ తురుముకొని వేసుకున్నాం కాబట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మూత తీసి అందులో లెమన్, సోయా సాస్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ మిరియాల పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మోమోస్లోకి అయితే మోమోస్ స్టఫీడ్ అయితే రెడీ అయిపోయింది. మోమోస్కి చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. ఒక స్టఫీడ్ చేసుకున్న ప్యాన్లోని వాటర్ వేసి సాల్ట్ వేసుకొని దాని తర్వాత వాటర్ బాయిల్ అయ్యాక 6 ఎండుమిర్చి, టమాటాలు వేసుకొని మిక్స్ చేయండి. దాని తర్వాత మూత పెట్టేసి మగ్గనివ్వండి. మోమోస్ చేసుకుందాం. మైదా పిండి తీసుకొని దాంట్లో సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేయండి. వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా ముద్దలాగా చేయండి. తర్వాత ఆయిల్ రాసి పక్కన ఉంచండి. ఇందాక ఎండుమిర్చి, టమాటాలు అయితే మగ్గించాం కదా వాటర్లో, సో దాన్ని అయితే ప్యూరీ చేసుకోవాలి. టమాటా ప్యూరీని అయితే తాలిపేసుకుందాం. మనం అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక గార్లిక్ వేసి మంచిగా వేగనివ్వాలి. దాని తర్వాత ఇందాక మనం మిక్స్ చేసుకున్న టమాటా ప్యూరీని వేసి బబుల్స్ వస్తున్నాయి, బాయిల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు షుగర్, సాల్ట్, లెమన్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, సోయా సాస్ ని వేసి మంచిగా మిక్స్ చేయండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మోమోస్ ఎలా చేయాలో చూసిద్దాం. కొంచెం కొంచెం తీసుకుంటూ రౌండ్ బాల్స్గా చేసుకోవాలి. అద్దుకుంటూ చపాతీ ఎలా చేస్తామో అలానే చేసుకుంటూ చపాతీ కర్రతో ఇలా చేయండి. రౌండ్గా అయితే వచ్చింది. ఇప్పుడైతే మనం 1 స్పూన్ అయితే ఇందాక చేసుకున్న స్టఫీడ్ అయితే ఇందులో ఇలా పెట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి, మీకు ఈజీగానే ఉంటుంది. మీకు వేరే డిజైన్స్ కావాలంటే వేరే డిజైన్స్ కూడా చేసుకోవచ్చు. నేనైతే 2 టైప్స్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను. సో ఫైనల్గా ఇలా స్టఫీడ్ పెట్టుకొని రెడీ చేసుకున్నాము. అన్నీ ఒకటేసారి చూపిస్తా. ప్రాసెస్ సేమ్ ఇలానే రౌండ్గా చేసుకొని స్టఫీడ్ అయితే పెట్టుకొని ఇప్పుడు వాటర్ అద్దుకోండి లైట్గా సైడ్లకి. సో ఇది ఇంకొక మెథడ్ అనమాట. సో గర్జల్లాగా చేసుకొని దాని తర్వాత ఇలా పెట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా చేయండి. 2 టైప్స్ అయితే చాలా ఈజీ చేసుకోవడానికి. ఇలాగా రెడీ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక నేనైతే 2 టైప్స్ అయితే చేస్తున్నాను, ఫ్రైడ్ మోమోస్ అండ్ స్టీమ్డ్ మోమోస్. సో ముందుగా అయితే ఫ్రైడ్ మోమోస్ అయితే చూపిస్తున్నాను. ఫ్రైడ్ మోమోస్ అయితే రెడీ. ఇందాక మనం చట్నీ చేసుకున్నాం కదా, ఆ చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. స్టీమ్డ్ మోమోస్ ఎలా చేయాలో చూసేద్దాం. అంటే ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ రాసి దాంట్లో మోమోస్ అయితే పెట్టండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసి మనం ఇందాక మోమోస్ పెట్టుకున్న ప్లేట్ అయితే అలా పెట్టుకొని ఇలా క్లోజ్ చేయాలి. ఒక 15 to 20 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. సో స్టీమ్ మోమోస్ అండ్ ఫ్రైడ్ మోమోస్ రెడీ. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.